వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.4 నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 2.4లో ఫస్ట్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఇక్కడ ఎల్ అండ్ ఎం టూ లైన్స్ కూడా ప్యారలల్గా ఉన్నాయట. ఇక్కడ టూ యాంగిల్స్ ఇచ్చారు చూడండి. 2x + 15 degrees 3x - 10 degrees. ఇందులో ఎక్స్ వాల్యూని కనుక్కోమంటున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎల్ఎం అనే టూ ప్యారలల్ లైన్స్ని పి అనే లైన్ ఇంటర్సెక్ట్ చేసింది కదా. సో ఇక్కడ పి అనేది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. పి అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఇక్కడ 4 యాంగిల్స్ ఏర్పడతాయి కదా. ఇది 1 2 3 4 యాంగిల్స్ ఏర్పడ్డాయి కదా. ఇప్పుడు ఈ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయని మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ 3x - 10 degrees ఉంటే ఇక్కడ కూడా 3x - 10 degrees ఉంటుంది. సో ఇప్పుడు ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదా. మనకు ప్రాపర్టీస్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని తెలుసు. సో ఇప్పుడు 2x + 15 degrees = 3x - 10 degrees అవుతుంది. అకార్డింగ్ టు ది గివెన్ కండిషన్ మనకు 2x + 15 degrees = 3x - 10 degrees అవుతుంది. 2x + 15 = 3x - 10. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఇందులోని ఎక్స్ టర్మ్స్ని ఒకవైపు రాసుకుందాం, కాన్స్టాంట్ని ఒకవైపు రాసుకుందాం. +15 ఇక్కడ -10ని LH సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +10 అవుతుంది కదా. సో 15 + 10 = 3x + 2xని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -2x అవుతుంది. 15 + 10 ఎంత అవుతుంది, 25 = 3x - 2x x అవుతుంది కదా. సో x = మనకి ఎంత వచ్చింది, 25 degrees వచ్చింది. x = 25. ఇదే ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 8 times of a number reduced by 10 is equal to the sum of 6 times the number and 4. Find the number. 8 times of a number reduced by 10 అంటే ఒక నెంబర్ని 8 times చేసి 10తో సబ్ట్రాక్ట్ చేస్తే ఆ నెంబర్ అనేది ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ 6 times ద నెంబర్ అండ్ 4. ఆ నెంబర్ 6 times చేసి 4 యాడ్ చేసిన వాల్యూకి ఈక్వల్ అవుతుందట. ఫైండ్ ద నెంబర్ అంటున్నారు. ఆ నెంబర్ని కనుక్కోమంటున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. మనకు ఇక్కడ తెలియని నెంబర్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ బి ఎక్స్. నెక్స్ట్ 8 times ఆఫ్ ఏ నెంబర్ అన్నారు కదా. సో ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటే 8 times ఏ నెంబర్ = 8x అవుతుంది. ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటే 8 times ఆఫ్ ఏ నెంబర్ అన్నారు కదా. సో 8x అవుతుంది. నెక్స్ట్ రెడ్యూస్డ్ బై 10 అన్నారు కదా. సో రెడ్యూస్డ్ బై 10 ఏమవుతుంది, 8x - 10 అవుతుంది. 8 times ఆఫ్ ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 10 అంటే ఆ నెంబర్ని 8 times చేసి రెడ్యూస్డ్ బై 10 అంటే 8x - 10 అవుతుంది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 6 times అన్నారు కదా. ద సమ్ ఆఫ్ 6 times ద నెంబర్ అండ్ 4. ద సమ్ ఆఫ్ 6 times ద నెంబర్ అండ్ 4 = 6 times అన్నారు కదా. ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో 6x అండ్ 4 + 4 అవుతుంది. 8x - 10 = 6x
ప్లస్ 4. ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం, కాన్స్టాంట్స్ని మరొక సైడ్కి రాసుకుందాం. ఇక్కడ ప్లస్ 6xని లెఫ్ట్ సైడ్కి ఎల్హెచ్ఎస్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 6x అవుతుంది. సో 8x మైనస్ 6x ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 10ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 10ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 10 అవుతుంది కదా. నెక్స్ట్ 8x మైనస్ 6x ఈజ్ ఈక్వల్స్ టు 2x కదా. 2x ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 10 ఎంత అవుతుంది, 14 కదా, 14. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 14. 2 అనేది xతో మల్టిప్లై ఉంది కదా. సో 2ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా, 14/2. ఇక్కడ క్యాన్సలేషన్ పోతుంది కదా, 2 1s 2 7s. x వాల్యూ ఎంత వచ్చింది మనకు, 7 వచ్చింది. సో ఇక్కడ ఈ ఆన్సర్ కరెక్టా కదా చెక్ చేసి చూద్దాం. మనం ఫార్ములాని రాసుకుందాం. 8x మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 6x ప్లస్ 4 కదా. ఎక్స్ వాల్యూ మనకు 7 వచ్చింది కదా. 8 ఇంటూ 7 మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 7 ప్లస్ 4. 8 7s 56 మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 6 7s 42 ప్లస్ 4. 56 మైనస్ 10 ఎంత అవుతుంది, 46 కదా. 46 ఈజ్ ఈక్వల్స్ టు 42 ప్లస్ 4 46. ఈ 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చింది కదా. సో మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ అనేది కరెక్ట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.